పార్టీలో మొదటి నుంచి 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ పక్కనే ఉన్నటువంటి బొమ్మే రామూర్తి మన దగ్గర ఉన్నారు. మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? మీరు కూడా కవిత గారు చాలా దగ్గరగా ఆమెతో ట్రావెల్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కవిత మరి సస్పెండ్ చేయడం కావచ్చు, ఈ మొత్తం పరిణామం గడిచిన 4-5 నెలల నుంచి ఆమె చేసినటువంటి ఆరోపణల్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? వాస్తవానికి ఎప్పుడో చేయాల్సిన పని ఉండే. ఎందుకంటే ఒక టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జగదీష్ రెడ్డి గారిని అన్నప్పుడు కానీ, లేదా పార్టీలో కొంతమంది కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పడం కానీ, ఈరోజు ఏకంగా హరీష్ రావు గారిపై, సంతోష్ రావు గారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నిజంగా బాధాకరం. పార్టీ ఎంత పెద్దవారైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే వాళ్ళు ఎవరైనా బిడ్డ అయినా ఇంకెవరైనా క్షమించరాదు అని కేసీఆర్ గారు నిరూపించారు. నిజంగా ఈ సందర్భంగా కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పార్టీ అంటే ఒకటే. మేము 65 లక్షల మంది సభ్యత్వం ఉన్న వాళ్ళం. ఎవరో ఒక్కరిద్దరు పోయినంత మాత్రాన ఈ పార్టీకి కూడా ఒరిగేది ఏమి ఉండదు. కాబట్టి ఈ పార్టీ ఇంకా బ్రహ్మాండంగా ఒక నూతన ఉత్సాహంతో ముందుకు పోతుంది. మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరం ఏకమై పనిచేసి తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారు రావాలని ఎలా అయితే ప్రజలంతా కోరుకుంటున్నారో ఆ దిశగా పనిచేస్తాం. అంటే వాస్తవానికి కేసీఆర్ని ఒక్క మాట కూడా అనలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. రేపు పొద్దున పార్టీ పెట్టిన తర్వాత పార్టీ నిజమైనటువంటి వారసురాలు నేనే కేసీఆర్కి అని చెప్పే అవకాశం ఉంది. దాని తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం ఉంటుంది, జనాలకు పోయే అవకాశం ఉంది. దీన్ని ఏ రకంగా పార్టీకి డ్యామేజ్ ఉంది, దాని డ్యామేజ్ ఏ రకంగా కంట్రోల్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది? డ్యామేజ్ ఏం జరగదు. చాలామంది పార్టీలో వచ్చే వాళ్ళు ఉన్నారు, పోయే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్, ఈ పార్టీలో ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు, ఇప్పుడు మీరు హరీష్ రావు గారిని అన్నారు, సంతోష్ రావు గారిని అన్నారు. హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు కేసీఆర్ గారు గీసిన గీత కూడా దాటని బీఆర్ఎస్ పార్టీ నేతలు. అంటే మీరు వాళ్ళని అన్నారంటే మీరు కేసీఆర్ గారిని ఇండైరెక్ట్గా అన్నట్టే కదా. మీ పార్టీ ఉంటేంత పోతేంత అన్నారంటే అంటే పార్టీ పోవాలని చూస్తున్నారా? మీరు ప్రతిపక్షాల వలలో పడ్డారు, మీరు ప్రతిపక్షాల లైన్లో ఉన్నారు. కాబట్టే ప్రతిపక్షాలు మాట్లాడిన దానికంటే ఎక్కువ మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇలాంటి చర్య తీసుకున్న కేసీఆర్ గారికి ఉద్యమకారులుగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సస్పెండ్ చేయడం పట్ల అందరూ కూడా పార్టీలో ఉన్నటువంటి లీడర్లు సంతోషం వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. ఇది వాస్తవానికి 2-3 నెలల ముందు జరగాల్సినటువంటి పరిణామం. కానీ ఇంత ఆలస్యమైంది. ఆలస్యం చేయడం కూడా బయట వాళ్ళకు న్యాయం, సొంత ఇంటికో న్యాయం అన్నట్టు కాకుండా ఖచ్చితంగా కేసీఆర్ ఈ రకమైనటువంటి నిర్ణయం సస్పెండ్ చేయడం అనేది అందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా కవిత పార్టీ పెట్టినా కూడా పార్టీకి ఎలాంటి నష్టం జరగబోదని కూడా పార్టీ మహిళా లీడర్లు కావచ్చు, మిగతా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.